అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఈరోజు అనగా సెప్టెంబర్ 7 అర్ధరాత్రి నుంచి తెల్లవారు వరకు జరిగే చంద్రగ్రహణం గురించి. గ్రహణం అనేది ఒక అద్భుతమైన ఆకాశ సంఘటన. హిందూ శాస్త్రాల్లో దీన్ని పవిత్రమైనదిగా, అలాగే ఆధ్యాత్మిక దృష్ట్యా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెబుతుంటారు. అలాగే ఈ వీడియోలో గ్రహణ సమయంలో మనం చేయాల్సినవి, చేయకూడనివి ఏంటో కూడా చూద్దాము. అసలు ఈరోజు గ్రహణం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే రాత్రి 9 గంటలకి ప్రారంభం అవుతుందండి. అది దాదాపుగా 12:30 వరకు ముగుస్తుంది. మొత్తంగా కంప్లీట్ అవ్వడానికి 2:30 అంటే తెల్లవారుజామున 2:30 వరకు అనుకోవచ్చు. అయితే ఈ దాదాపు ఇది 3 గంటల పాటు ఉంటుందని మనం క్లియర్‌గా ఇక్కడ చూస్తున్నామనమాట. ఈ సమయంలో చేయాల్సినవి ఏంటంటే గ్రహణానికి ముందు శరీర శుద్ధి చేయాలి. అంటే స్నానం చేసుకోవాలి, తలకు స్నానం. గ్రహణ సమయంలో భగవంతుని స్మరించాలి. జపం, పారాయణం, మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. ఇంకా గర్భిణీ స్త్రీలు విషయానికొస్తే వాళ్ళు ఇంట్లోనే ఉండాలండి. పదునైన వస్తువులు ఏవి జాగ్రత్తగా ఉండాలి వాడకుండా. గ్రహణం ముగిసిన వెంటనే మళ్ళీ స్నానం చేయాలి. అండ్ కొంచెం రాసుల వారికి ఏంటంటే గ్రహణం తర్వాత దాన ధర్మాలు కూడా చేయాలన్నమాట. చేయకూడనివి ఏంటంటే గ్రహణ సమయంలో భోజనం చేయకూడదండి. ముందుగానే తినాలి. అంటే గ్రహణ సమయానికి మనకి అరిగిపోయినట్టు ఉండాలి. బయట తిరగకూడదు. చిన్నపిల్లలు, గర్భిణీలు గ్రహణ సమయంలో నిద్రపోవడం కంటే మనం ముందుగా జపం చేసుకున్నట్టు చూడాలండి. శృంగార సంబంధాలకు కూడా నివారించాలి. గ్రహణాన్ని నేరుగా కన్నులతో చూడకూడదండి. కళ్ళకు హాని కూడా కలగవచ్చు. అయితే మనందరికీ తెలుసు, హిందూ శాస్త్రం ప్రకారం మనకేంటంటే ఒక్కొక్క రాశి వారికి ఈ గ్రహణం ఒక్కొక్కలాగా పనిచేస్తుందని. మేషరాశి వాళ్ళని తీసుకుంటే ఈ రాశి వారికి ఏంటంటే గ్రహణం వల్ల ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురవుతాయి. మానసిక ఇంకా మేషరాశి విషయానికి వస్తే ఈ గ్రహణం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆర్థిక ఒడిదుడుకులు ఎదురవుతాయండి. మానసిక పరిస్థితి కూడా కొంచెం దిగజారుతుంది. సహనం ఎక్కువగా అవసరమవుతుంది. వృషభ రాశి విషయానికి వస్తే ఈ రాశి వారికి వ్యాపార సమస్యలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. వారి ఆరోగ్యం కూడా ఒక కన్నేసి ఉంచుకోవాలి. మిథున రాశి విషయానికి వస్తే ఈ రాశి వారికి తక్కువ ప్రభావం అన్నమాట. అవమానం లేదా ప్రతిష్టకు నష్టం కలిగే భయం ఉంటుంది. మాటలకు కొంచెం జాగ్రత్త అవసరం అన్నమాట. ముందు చూపుగా వ్యవహరించాలి. ఇంకా కర్కాటక రాశి వారికి గ్రహణ యోగం అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందంట. ఆర్థిక, మానసికంగా, శారీరకంగా ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలన్నమాట. ఇంకా సింహరాశి విషయానికి వస్తే సింహరాశి వారికి గ్రహణ ప్రభావం జీవిత భాగస్వామి మీద పడుతుందంట. వాళ్ళ ఆరోగ్యం మీద, కుటుంబ సంబంధాల్లో శాంతి అవసరమవుతాయి. కన్యరాశి వారికి ఏంటంటే శత్రువుల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే చివరకు వీరిని జయించే అవకాశం ఉంటుంది. ఇంకా తులారాశి వారికి ఏంటంటే మానసిక సమస్యలు వస్తాయి. సంతాన సంబంధమైన సమస్యలు, ప్రేమలో విభేదాలు కూడా వస్తాయి. ఇంకా వృశ్చిక రాశి వారికి ఏంటంటే భూమి, భవనం, వాహనానికి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది. పెద్దల కుటుంబ కలహాలు ఉండే అవకాశం ఉంది. ధనుసు రాశి వారికి ముక్కు, చెవులు, గొంతు సమస్యలు వస్తాయి. ప్రతికూల పరిణామాలకు సిద్ధంగా ఉండాలి వీరైతే. మకర రాశి వారికి చంద్రుడు, రాహువు కలయికతో ఏర్పడే గ్రహణ యోగం ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది. ధన సంబంధ విషయాల్లో జాగ్రత్త అవసరం. వారికైతే ఈ గ్రహణం అత్యంత ప్రభావం చూపిస్తుంది. చెడు ఫలితాలను ఇస్తుంది. వారి మానసిక, శారీరక సమస్యలు కూడా తలెత్తుతాయి. విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. మీనరాశి వారికి భాగస్వామ్యంలో సమస్యలు వస్తాయి. విపరీతమైన ఖర్చులు, రుణాలు, సంతానం, ప్రేమ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. అయితే రాశివారిగా గ్రహణ యోగం ప్రభావం వేరువేరుగా ఉంటుంది కాబట్టి గ్రహణం సహజమైన సంఘటన. కానీ దీనికి జాగ్రత్తలు పాటిస్తే ఎవరికి ఏమి కూడా కాదు. జాగ్రత్తగా అంటే గ్రహణం అయిన తర్వాత ఎవరైతే చెడు ఫలితాలు ఉన్నాయో వాళ్ళు ఏదైనా తెల్లని వస్తువులు దానం చేయాలి. అంటే తెల్లని బియ్యం అవ్వచ్చు, పాలు అవ్వచ్చు, ఇలాంటిది అనమాట. సో ఈ 3 గంటలు జాగ్రత్తగా ఉండండి. నమస్కారం.